శ్రీమాత్ర నమః. భగవంతుడి పాదాలు పట్టుకుంటే, భగవంతుడి కోసం మనం ఏడిస్తే, భగవంతుడు మన వెనకాల ఎలా వస్తాడు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు జై జగన్నాథ అని కామెంట్ చేసేసి వెళ్ళిపోదాం. జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరుగుతోంది కదా, అప్పుడు గజపతి వంశస్థుల్లో ఒక రాజుగారు వచ్చి ఆ రథయాత్ర ముందు శుభ్రంగా నీళ్లు జల్లి శుభ్రంగా తుడుస్తారు కదా. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు రాజుగారు ఇలా వచ్చి చేస్తున్నారు అని. సేవ. నేను రాజునే కావచ్చు, కానీ భగవంతుడికి సేవకుణ్ణి అని. చేరాపహార అని ఒక సేవ అన్నమాట అది. అంటే జగన్నాథుడు మనకి చెప్తున్నాడు, మీరు కూడా మీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించండి, అప్పుడు వచ్చి మీ హృదయ మందిరాల్లో నేను కూర్చుంటాను అని చెప్తున్నారు. ఎప్పుడైతే సేవా సమర్పణ భావంతో భగవంతుడిని కొలుచుకుంటామో, ధర్మం తప్పకుండా నీతిని మనం ఎప్పుడు అనుసరిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటామో, భగవంతుడు మనతో పాటు ఉంటాడు, మనతో పాటు మాట్లాడతాడు అనడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ సంఘటనే ఉదాహరణ. పురుషోత్తమ దేవ గజపతి వంశస్థుడు అనమాట, ఆయన రాజు. అయితే ఈ గజపతి వంశస్థులు అలాగే విజయనగర రాజులు వాళ్ళ రాజ్య విస్తరణ కోసం తరచుగా యుద్ధాలు చేస్తూనే ఉండేవారు. అలా ఈ విజయనగర రాజులకి గజపతి రాజులకు కూడా అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవి అనమాట. ఈ విజయనగర రాజు సలువ నరసింహరాయలు, ఆయనకేమో పద్మావతి అని ఒక కూతురున్నారు. ఆ పద్మావతి అంటే ఇష్టపడతారనమాట పురుషోత్తమ దేవుడి, వివాహం చేసుకోవాలని అనుకుంటారు. సరే, అసలు నరసింహరాయలకి కూడా పెద్దగా అభ్యంతరం ఏం కనిపించలేదు, ఎందుకంటే ఆయన రాజు కదా. సరే, ముందు ఒప్పుకుంటారనమాట తన కూతుర్నిచ్చి వివాహం చేయటం కోసం. కంచి ప్రాంతాల్లో కూడా వీళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఈ నరసింహరాయలు విజయనగర రాజుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేదన్నమాట. సరే, ఈ నరసింహరాయలు ఏం చేస్తారు అంటే కొంతమంది సైనికులని ఈ ఒరిస్సా పంపిస్తారు. ఎవరు అసలు ఎలాంటి వాడు తెలుసుకొని, వాళ్ళకి అన్నీ తెలిసినా దగ్గరుండి చూసుకోవడం వేరు కదా. ఒక తండ్రి తన కూతురికి వివాహం చేసే ముందు వరుడు ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకి సంపద ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటారు కదా కూతురికి పెళ్లి చేసే ముందు తండ్రి. అలాగే ఈ నరసింహరాయలకు కూడా తన కూతురికి వివాహం చేసే ముందు అసలు ఈ పురుషోత్తమ దేవుడి కథా కమామిషు ఏంటి తెలుసుకోమని చెప్పి పంపిస్తారు. ఆ రోజు రథయాత్ర జరుగుతోంది. రథయాత్ర జరుగుతున్నప్పుడు ఈ గజపతి వంశస్థులు రథం ముందు చీపురు పట్టుకుని తుడుస్తూ ఉంటారు కదా. ఆ సమయానికి పురుషోత్తమ దేవుడు కూడా బంగారపు చీపురుతో ఆ రథం ముందు తుడుస్తూ ఉంటారు. సైనికులు అది చూస్తారు. చూసి వెంటనే కంచి వెళ్ళిపోతారు. కంచి వెళ్ళిపోయి చెప్తారనమాట, ఇదిగో అక్కడ రథం ముందు తుడుస్తున్నారు, నీకు ఇంకెవరో దొరకలేదా నీ కూతుర్ని ఇవ్వడానికి, అతనేమో రోడ్లు తుడుచుకుంటున్నాడు అని చెప్తారు. వెంటనే ఈ నరసింహరాయలకి బాధ వస్తుంది, అయ్యో నా కూతురుని తీసుకువెళ్ళి ఆ రోడ్డు తుడుచుకునేవాడికి ఇస్తానా అని చెప్పి చాలా చీత్కారంగా మాట్లాడతాడు. ఆ విషయం తెలుస్తుంది పురుషోత్తమ దేవుడికి. పురుషోత్తమ దేవుడికి తననన్నా పర్లేదు, కానీ నా జగన్నాథుడిని అవమానించాడు. ఎందుకంటే జగన్నాథుడి ముందు కదా ఆయన శుభ్రం చేసుకుని చక్కగా స్వామివారి సేవ చేసుకుంటున్నారు, దాన్ని సేవగా చూడకుండా రోడ్లు ఊడ్చుకునేవాడు అని చెప్పి కించపరిచారని చెప్పి ఈ పురుషోత్తమ దేవుడు ఏం చేస్తాడు అంటే కంచి మీద యుద్ధానికి వెళ్తే అక్కడ యుద్ధం చేస్తారు. పురుషోత్తమ దేవుడు ఓడిపోతారు, వెనక్కి వచ్చేస్తే జగన్నాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటారనమాట. స్వామి ఏంటిది, ఇది నాకు అవమానంగా నేను భావించటం లేదు, నీకు అవమానంగా నేను భావిస్తున్నాను. నీ సేవ చేస్తుంటే రోడ్లు తుడుచుకునేవాడు అని అంత హీనంగా మాట్లాడాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారనమాట. సరే, తన్ని ప్రేమించి తనకి సర్వస్వ శరణాగతి అయిపోయిన తన భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటే జగన్నాథుడు అసలు ఉండగలడా చెప్పండి. జగన్నాథుడి ఆలయంలో జరిగే ప్రతి సేవ వెనక ఒక భక్తుడి చరిత్ర ఉంటుంది తెలుసా. అక్కడ ప్రతి సంఘటన భక్తుడి లీలలతోటే ముడిపడి ఉంటుంది. అసలు భక్త సులభుడు, జగన్నాథ అని పిలిస్తే ఓయ్ అని మన వెనకాల వచ్చేస్తూ ఉంటాడు అనమాట. మధురలో బృందావనంలో అంతే కదా, కృష్ణుడు వెళ్ళిపోతారని చెప్పి అస్తమాను తెర వేసేస్తారు. ఒక ఆవిడ వచ్చి కృష్ణ అని పిలిస్తే ఆవిడతో పాటు వెళ్ళిపోయాడు కృష్ణుడు అని చెప్పి అప్పటి నుంచి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకోగానే తెర అడ్డుగా వేస్తారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తెరడ్డు వేసేస్తారు అనమాట, ఎక్కడ భక్తులతో వెళ్ళిపోతారో అని. భగవంతుడు అంతే అండి, మనం పాదాలు పట్టుకోకపోవడం మన తప్పు అంతే. సరే, ఆ రోజు ఈ పురుషోత్తమ దేవుడికి కల్లో జగన్నాథుడు కనిపిస్తాడు. నీకేం భయం లేదు, నువ్వు ఇప్పుడు ఈసారి రెండోసారి కూడా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు సహాయంగా నేను బలభద్రుడు వస్తాము అని చెప్తారు. సరే, పొద్దున్న లేచిన తర్వాత ఈ పురుషోత్తమ దేవుడేమో మళ్ళీ కంచి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు.
వీళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి వస్తారనమాట. చిలికా సరస్సు అక్కడి నుంచి వస్తూ ఉంటారనమాట. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి ఈ చిలికా సరస్సు ఉన్న ప్రాంతం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మణికా పట్టణం అనమాట ఆ ఊరు. ఆ ప్రాంతం నుంచి వస్తున్నారు. అలా వస్తుంటే ఆ ఊరికి మణికా పట్టణం అని ఎందుకు పేరు వచ్చిందంటే, కంచికి యుద్ధానికి వెళ్తున్నారు కదా ఈ పురుషోత్తమ దేవుడు, అలా సముద్ర తీర ప్రాంతం నుంచి వస్తుంటే అలసిపోతారనమాట. అలసిపోయి దాహం వేసేస్తుంది, ఎక్కడైనా కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. అక్కడ ఈ మణికా పట్టణం అని ఇప్పుడు ఏదైతే పిలుచుకుంటున్నారో ఆ మణికా పట్టణంలోనే ఒక కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉందన్నమాట. భచా కపిలేశ్వర స్వామి వారో భాభ కపిలేశ్వర స్వామి వారో, ఆ పదాలు కొంచెం తేడాగా ఉంటాయి కదా పూరిలో. అక్కడ ఆలయం ఉంటుంది. అక్కడ ఆలయం దగ్గర మణిక అని ఒక గొల్ల స్త్రీ పాలు పెరుగు అమ్ముకుంటూ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చి రాజు కాస్త దాహంగా ఉంది అంటే ఈ గొల్లపడుచు ఏం చేస్తుందంటే మజ్జిగిస్తుంది. రాజేమో ద్రవ్యాన్నేమో గొల్లపడుచుకిస్తే ఈ గొల్లపడుచు అంటుందన్నమాట, అమ్మాయి పేరు మణిక, అదేంటి మీరు తాగిన దానికి మాత్రమే ఇస్తున్నారు, ఇంతకు ముందే ఇద్దరు, ఒక నల్ల గుర్రం మీద ఒక తెల్ల గుర్రం మీద వచ్చారు, మీ సైనికులే అని చెప్పారు, నా దగ్గర మజ్జిగ తాగి వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లేవన్నారు, అప్పుడేమో ఆయన చేతికున్న ఉంగరం నా చేతికిచ్చి వెనకాల రాజును వాళ్ళ సైనికులు వస్తున్నారు, ఆ రాజుగారిని అడిగి డబ్బులు తీసుకో, అప్పుడు ఈ ఉంగరం అతనికి ఇచ్చేయని చెప్పారు, ఇదిగో ఉంగరం అని చెప్పి చేతిలో పెడుతుంది ఆ గొల్ల స్త్రీ. ఇంకా ఆశ్చర్యపోతాడు రాజు, ఎందుకంటే ఆ ఉంగరం జగన్నాథుడిది. ప్రతి నిత్యము జగన్నాథుడిని సేవించుకుంటున్న ఆ రాజుకు తెలియదా జగన్నాథుడు ఏ ఆభరణాలని ధరిస్తున్నారో? చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. నువ్వు అన్నట్టే నాకంటా నువ్వు వెళ్ళిపోయావా అని చెప్పి అనుకుంటారు. ఆ గొల్లపడుచుకేమో డబ్బులు ఇస్తారు. ఇప్పటికీ ఈ మణిక పట్టణం ఏదైతే ఉందో అది ఇప్పుడు మత్స్యకార గ్రామంగా మారింది, కానీ ఇదివరకు అది పెద్ద ఈ వ్యాపారం జరిగే ఒక ఓడరేవన్నమాట. అది పెద్ద పోర్ట్. అది అక్కడ చైనా వాళ్ళతోటి ఎన్నో దేశాలతోటి వ్యాపారం జరిగేది. ఈ రోజుకి ఆ పట్టణంలో స్వదేశీ పాలు పెరుగు అవన్నీ అమ్ముతారు. అక్కడ పెరుగు కూడా చాలా బాగుంటుంది. ఎంతో మంది ఆలయాన్ని కూడా దర్శించుకోవటం కోసం వెళ్తారు. అంటే అప్పుడు జరిగింది అనడానికి కళ్ళ ముందు కనిపిస్తున్న నిదర్శనం. ఈ రోజుకి ఆ ప్రాంతంలో ఎంతో మందో పెరుగు పాలు అమ్ముతూ ఉంటారు. సరే, యుద్ధానికి వెళ్ళాడు కంచికి పురుషోత్తమ దేవుడు. యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు, కూతురుని తీసుకొని వస్తాడు పద్మావతి దేవి. తీసుకొచ్చిన తర్వాత వివాహం చేసుకుంటారనమాట. అంటే తన భక్తుడు తన కోసం నిన్ను అవమానించారు నన్ను కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటే భగవంతుడు చూడండి ఎలా వచ్చి సహాయం చేశారు. అక్కడ ఆ కంచి రాజుతో యుద్ధం చేసినట్లుగా ఇదేం నోటి మాట ఏం కాదు. ఆ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయపు గోడల మీద ఈ చిత్రాలన్నీ చెక్కుంటాయి. యుద్ధం చేశారు అక్కడ. ఆ యుద్ధం చేసిన ఆ ఆధారాలన్నీ ఎప్పటికీ అక్కడ జానపదులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథను కూడా అక్కడ జానపదులు ఎంత భక్తితో చెప్పుకుంటారో. ఇది విన్నప్పుడు సాధారణంగా అనిపిస్తుంది, జగన్నాథుడు వచ్చాడా, యుద్ధం చేశాడా, ఇంకా నయం లేండి అని. కానీ శివాజీ మహారాజు చరిత్ర చూడండి. పండరీపురంలో, ఇది మీకు ఎక్కడుంటుందంటే చించివాడ దగ్గర ఉంటుంది. శివాజీ మహారాజు తుకారామ స్వామి వారి కోసం వెళ్ళిన ఆలయం చించివాడ దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ ఆలయానికి తుకారామస్వామి వారు వచ్చారని చెప్పి శివాజీ మహారాజుకి తెలుస్తుంది. అప్పుడు శివాజీ మహారాజు మొత్తం యుద్ధంతో అలసిపోయి ఉన్నాడు. తన మనసుకి కాస్త ప్రశాంతత కావాలి అని అనుకున్నారు. ఎలా అయినా సరే తుకారాముడిని కలుసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి, రంగనాథుడిని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి శివాజీ మహారాజు మారు వేషంతో వెళ్తాను అంటే మంత్రులందరూ అభ్యంతరం చెప్తారు. వద్దండి బాబు, మీకోసం శత్రువులేమో వలేస పన్నేస్తున్నారు కదా, వెతికేస్తున్నారు కదా, మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని పట్టుకుంటారు, మీరు ఏ ఆభరణాలు, మీరు ఏ అస్త్రాలు ధరించకుండా సామాన్య దుస్తుల్లో వెళ్తాను అంటున్నారు, ఇంకేమైనా ఉందా అని చెప్పి అడ్డు చెప్తే కాదు నేను వెళ్ళాలి అని చెప్పి ఆలయానికి వెళ్తారు. శివాజీ మహారాజు వచ్చారని చెప్పి శత్రువులకి తెలుస్తుంది. అప్పుడు ఆ ఆలయం చుట్టూతా వాళ్ళు కాపు కాసేస్తారు. లోపలేమో తుకారాముడు అభంగాలు పాడుతున్నారు. ఆ అభంగాలు పాడుతుంటే అందరూ తన్మయత్వంలో ఉన్నారు. శివాజీ మహారాజు కూడా బాహ్య స్పృహను కోల్పోయి ఇంకా పాండురంగడి యొక్క నామస్మరణ చేస్తూ ఆ పాటలు వింటూ మైమరిచిపోయారు. అక్కడ జరుగుతున్నదంతా తుకారాముడికి తెలుస్తుంది అనమాట, శత్రువులు వచ్చి ఉన్నారు అని.
అదే విషయాన్ని రంగనాథుడితో మొరబెట్టుకుంటారు, నీ కోసం వచ్చాను, నీ భక్తుడు నువ్వు రక్షించవా, నువ్వు అలాగే ఉండిపోతావా అని చెప్పి ఒక పాట పాడితే ఆ పాండురంగడి విగ్రహంలో నుంచి గుర్రం మీద స్వారీ చేస్తున్న శివాజీ రూపం అంటే ఆ రూపంలో పాండురంగడు బయటికి వెళ్ళిపోయినట్లు అక్కడ అందరికీ కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న శత్రువులు శివాజీ ఏమో మాకు భయపడిపోయి బయటకు వచ్చేసారని చెప్పి ఆ గుర్రం వెనకాల పరిగెడతారు. తర్వాత యుద్ధం జరుగుతుంది అనుకోండి. అంటే తన భక్తుణ్ణి రక్షించుకోవటం కోసం అక్కడ పాండురంగడు చూడండి శివాజీ మహారాజ్ వేషంలోనే వచ్చి శత్రువులను దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఎంతటి రాజైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పండితుడైనా ఇది బాహ్యంగా మాత్రమే. కానీ మనం గొప్ప దేంట్లో ఉండాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవడంలో ఉండాలి. భగవంతుడి పాదాలు తప్ప మనకి ఇంకేమీ లేవు, ఆయన పాదాలే సర్వస్వ శరణాగతి అనే భావనలో గనక మనం ఉంటే భగవంతుడు వచ్చి తీరుతాడు. ఆ గొల్లపడుచుకి కనిపించలేదా చెప్పండి? ఆ గొల్లపడుచు ఏ పూర్వపుణ్యం చేసుకుందో కదా ఆ అమ్మాయి, ఆవిడ కనిపించలేదా? భగవంతుడని ఆవిడికి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడు ఆవిడ దగ్గరకు వచ్చి మజ్జిగ తాగారు అంటే ఏ పూర్వపుణ్యం చేసుకుందో, ఆ రాజులు ఎంతమంది పూర్వపుణ్యాలు చేసుకున్నారో భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని వాళ్ళు కూడా పొందారు. ఈ నరసింహరాయలు కూడా తక్కువైన వారేం కాదు. ఈయన కూడా వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. ఆయన చేసిన సేవలు కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అసలు చరిత్రగా చదువుతున్నప్పుడు అందులో ఉన్న ఎన్ని మహిమలు కూడా మనకి కనిపిస్తాయో. వీళ్ళందరూ రాజులైన భగవంతుడి పాదాలు ఎందుకు పట్టుకున్నారు? సర్వస్వ శరణాగతి ఎందుకు చేసేసారు చెప్పండి? వాళ్ళకి పరాక్రమం ఉంది కదా, పాదాలేం పట్టుకోక్కర్లేదు కదా. ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, అదే భగవంతుడు అని వాళ్ళు నమ్మారు కాబట్టి. మొన్న కూడా చూడండి, పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరుగుతుంటే విదేశాల నుంచి వచ్చారు. అసలు జగన్నాథ స్వామి వారి ఆలయంలోకి విదేశీయులను లోపలికి పంపించరు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా కోసం బయటికి వచ్చారు, మేము చూస్తున్నామని ఎంత తన్మయత్వంతో వాళ్ళు జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నారో. అక్కడ వాళ్ళు పోట్లాడలేదు, మమ్మల్ని ఎందుకు లోపలికి తీసుకెళ్ళటలేదు, మేము అంటరాని వాళ్ళమా అనలేదు. మా కోసం భగవంతుడు ఇలా వచ్చాడు, ఈయన చూసే అవకాశం మాకు కనీసం ఈ రోజు వచ్చిందని చెప్పి విదేశాల నుంచి కూడా జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం కోసం వచ్చారు. అంతమంది అక్కడి నుంచి వచ్చి జగన్నాథుడిని దర్శించుకున్నా, మన దేవుళ్ళ గురించి పరాయి దేశాలకి తెలిసిన ఈ దేశంలోనే ఉండే కొంతమంది మూర్ఖులు ఉంటారు చూసారా, ఆ మూర్ఖులకి మాత్రం భగవంతుడు అర్థం కాడు. అర్థం కానంతసేపు ఆ బ్రతుకులు ఎప్పుడూ కూడా బురదలోనే ఉంటాయి. బురదలో ఉన్న పద్మమైనా వికసిస్తుందేమో గాని బురదలో కూరుకుపోయి నాస్తికత్వాన్ని బాగా వంటబట్టించేసుకుని ప్రతిదాన్ని మూర్ఖత్వమును కొట్టిపాడేసే వాళ్ళకి మాత్రం భగవంతుడు ఎప్పటికీ అర్థం కాడు. వాళ్ళు ఎంతసేపు భగవంతుని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి చూస్తారు, కానీ హృదయ సింహాసనంలో కూర్చోబెట్టాలని వాళ్ళకి రాదు. కూర్చోపెట్టనంతసేపు భగవంతుడికి జరిగే ఉపచారాలన్నీ మూర్ఖత్వంగానే కనిపిస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.